హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 3 ఆగస్ట్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఉన్నాయండి. 20 ప్రశ్నలు ఉన్నాయి ఈరోజు, అందుకే కొంచెం లేట్ అవుతుంది. చూడండి, 20 ప్రశ్నలు ఉన్నాయండి. 20 ప్రశ్నలు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, విత్ ఇమేజెస్తో కూడా పెడుతున్నాను. కాబట్టి మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి, ఎవరికైతే 2021 జనవరి నుండి స్టిల్ జూలై వరకు కూడా కరెంట్ అఫైర్స్ విత్ పేపర్ అనాలిసిస్ పీడిఎఫ్ అండ్ దీంతో పాటు ఇక్కడ మీకు ఇవ్వబడిన లిస్ట్ చూడండి. ఈ లిస్ట్ ఎవరైనా ఒకవేళ మర్చిపోతాం అనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ మొత్తం లిస్టులు ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ మొత్తం పీడిఎఫ్, అలాగే కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి కావాలనుకుంటే పెర్ మంత్కి, అంటే ఇప్పుడు మీరు ఒక నెలకు పంపించారనుకోండి, 25 రూపాయలు సెండ్ చేస్తే ఆ యొక్క పేపర్ అనాలిసిస్ మంత్ కరెంట్ అఫైర్స్ విత్ ఈ లిస్ట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఓన్లీ కరెంట్ అఫైర్స్కే ఛార్జ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా అడిషనల్గా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఛార్జ్ అనేది నేను కరెంట్ అఫైర్స్కి మాత్రమే చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఎవరికైతే కరెంట్ అఫైర్స్ కావాలో వాళ్ళు 25 రూపీస్ పెట్టి కొనుక్కుంటే వాళ్ళకి ఈ లిస్ట్ మొత్తం కూడా రావడం జరుగుతుంది విత్ పేపర్ అనాలిసిస్తో సహా. ఓకేనా? జనవరి నుండి 2021 జూలై వరకు కూడా మన దగ్గర ఫుల్గా అప్డేటెడ్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇచ్చిన లిస్ట్ అన్ని కూడా 2021 అప్డేటెడ్ లిస్టే అండి. ఎవరైతే కాంపిటేటివ్ జాబ్స్కి రాబోయే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అయితే అది రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, పైన కనబడుతున్న ఏదైతే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉందో ఈ నెంబర్కి మీరు ఈ 25 రూపాయలు పంపించి ఫర్ మంత్కి, అదే మీకు ఎన్ని మంత్స్కి కావాలంటే అన్ని 25 పంపించాలన్నమాట. సో అన్ని 25 మీరు పంపించినట్టయితే ఆ పంపించిన స్క్రీన్ షాట్ మీరు కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్ సెండ్ చేస్తే మీరు పంపించిన 24 గంటల్లోగా మీకు ఆ యొక్క లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అన్ని పీడిఎఫ్ రూపంలోనే ఉంటాయి. కాకపోతే మీకు గూగుల్ డ్రైవ్ లింక్స్ ఇస్తాను, అవి ఎక్కడైనా మీరు సేవ్ చేసుకుంటే మీకు నచ్చినప్పుడల్లా ఒకవేళ డిలీట్ అయిపోయినా సరే పీడిఎఫ్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చూడండి, చరిత్రలో ఈరోజు కొన్ని సంఘటనలు చూసుకుంటే 2012లో లండన్ ఒలింపిక్స్లో 17వ బంగారు పథకం సాధించి రికార్డు నెలకొల్పిన అమెరికన్ స్విమ్మర్ మైకిల్ ఫెల్ప్స్ అండ్ 1958లో యుఎస్ఎస్ జలంతర్గామి యుఎస్ఎస్ నాటిలస్ ఉత్తర ధ్రువాన్ని దాటి మొదటి జలంతర్గామిగా నిలిచింది. అలాగే 1948లో ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ స్థాపించారు. 1946లో అమెరికాలో మొదటి థీమ్ పార్క్ శాంతా క్లాజ్ ల్యాండ్ను స్టార్ట్ చేశారు. 1914లో ఫ్రాన్స్పై యుద్ధం ప్రకటించింది జర్మనీ. 1492లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే లక్ష్యంతో స్పెయిన్ నుండి యాత్ర ప్రారంభించారు క్రిస్టోఫర్ కొలంబస్. ఓకే, తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అండి ఈరోజు. ఢిల్లీ @2047 అంటే 2047 అనే దానిని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీ అరవింద్ కేజ్రీవాల్ అండి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు ఈరోజు ఢిల్లీ @2047 స్టార్ట్ చేశారు. ఈ ఢిల్లీ @2047 అంటే అర్థం ఏంటంటే, సో ఢిల్లీ గవర్నమెంట్ ఢిల్లీ అండర్లో పనిచేసే, అంటే ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అన్ని కార్పొరేట్ సంస్థలకి అలాగే పరోపకార సంస్థలతో భాగస్వామ్యం ఇవ్వడమే దాని ఉద్దేశం. అంటే ఎవరైనా ఒకవేళ కంపెనీలు పెడదాం అనుకుంటే వాళ్ళకి సో కొన్ని వెసులుబాటులతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, అలాగే కొత్తగా వ్యాపారం పెడదాం అనుకునే వాళ్ళకి సహకారం ఇవ్వడం కోసం ఒక టైప్ ఆఫ్ విజన్ క్రియేట్ చేశారు. దాని పేరు ఢిల్లీ @2047. అండ్ ఈ రంగాల్లో, అది హెల్త్ సెక్టర్ కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క సో పురోగతిని సాధించడం, అభివృద్ధిని సాధించడం, సో దాని ద్వారా ఆర్థికంగా బలపడడం అనేదే ఈ ఢిల్లీ @2047. ఆ టైం కల్లా ఢిల్లీ అనుకునే ఫైనాన్షియల్ టార్గెట్ని రీచ్ అవ్వాలని ఉద్దేశంగా పెట్టుకుంది. తర్వాత సెకండ్ వన్, టోక్యో ఒలింపిక్స్కు కర్దే కమల్ తు అనే థీమ్ సాంగ్ని ఎవరు ప్రారంభించారు మన ఇండియా తరపున? ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీ అనురాగ్ ఠాకూర్ అండి. శ్రీ అనురాగ్ ఠాకూర్ గారు మనకి ఇప్పుడు ప్రజెంట్ స్పోర్ట్స్ మినిస్టర్. టోక్యో ఒలింపిక్స్ కోసం మన దేశం తరపున పార్టిసిపేట్ చేయబోయే అథ్లెట్స్కి, అలాగే కోచ్లకి, ఇంకా ఇతర సిబ్బందికి కర్దే కమల్తో అనే ఒక థీమ్ సాంగ్ని స్టార్ట్ చేశారు అనురాగ్ ఠాకూర్ గారు. ఇతను మనకి ప్రజెంట్ క్రీడా మంత్రి. లక్నో నివాసి అయిన దివ్యాంగ్ క్రికెట్ ప్లేయర్ సంజీవ్ సింగ్ గారు ఈ పాటను రాసి పాడారు. దివ్యాంగ్ కమ్యూనిటీని ప్రోత్సహించడం కోసం ఈ బాధ్యతలు అతనికి అప్పగించడం జరిగింది. అయితే ఈ ఆలోచన ఎవరు చేశారంటే పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా. అలాగే టోక్యో పారా ఒలింపిక్స్లో 9 విభాగాల్లో 54 మంది పారా అథ్లెట్లు ఈ సంవత్సరం పాల్గొనబోతున్నారు. ఇది ఆగస్ట్, అంటే రాబోయే 24వ తేదీ నుండి స్టార్ట్ కాబోతుంది ఇది. ఓకే, తర్వాత థర్డ్ వన్, నానో టెక్నాలజీతో పాటు వినూత్న ప్రాజెక్టుల కోసం
నానో బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఏ ఐఐటితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఐఐటి ఢిల్లీ అండి. ఐఐటి మీన్స్ ఏంటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అయితే చూడండి, ఎరువులకు సంబంధించిన సహకార సంస్థ అయిన ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ సంస్థ కింద పనిచేసే ఒక ల్యాబ్ అయిన నానో బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఐఐటి ఢిల్లీతో భాగస్వామ్యం కుదుర్చుకుందండి. ఇలా భాగస్వామ్యం చేసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, అంటే నానో టెక్నాలజీలో నాలెడ్జ్ని పంచుకోవడం, అలాగే సహకరించుకోవడం కోసం వీళ్ళిద్దరూ సహాయం చేసుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరి యొక్క సహాయం 2022 నాటికి రైతుల యొక్క ఆదాయం రెట్టింపు అయ్యేలా పనిచేస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే సింపుల్గా చెప్తానండి, వ్యవసాయ రంగాల్లో, వ్యవసాయేతర రంగాలలో ఈ రెండూ కలిసి కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేయడానికి సహాయం చేసుకుంటాయి. ఒకరి నాలెడ్జ్ని ఒకరికి షేర్ చేసుకుంటాయి. తర్వాత 4th వన్, ఏ దేశంలో శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటి హై రిజల్యూషన్ కోతి మెదడు యొక్క 3D ఇమేజ్ను రూపొందించారు? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే చైనా అండి. ఓకే, ఇగోండి అంటే ఆ ఇమేజ్ ఇది. అయితే 3D ఇమేజ్ కాదు, జస్ట్ ఇమేజ్. చైనాలో శాస్త్రవేత్తలు ప్రపంచంలోని మొట్టమొదటి హై రిజల్యూషన్ కోతి మెదడు యొక్క 3D ఇమేజ్ను రూపొందించారు. ఇది పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు చికిత్సలు అంటే కోతులకు వచ్చే పార్కిన్సన్స్ వంటి వ్యాధులు నివారించడానికి ఇది ఒక మంచి వే అవుతుంది. దీని ద్వారా బీజింగ్లో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బృందం అలాగే ఫ్లోరోసెంట్ ఇమేజింగ్ టెక్నిక్లను ఉపయోగించి ఈ యొక్క కోతుడికి సంబంధించిన వివరణాత్మక అంటే క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ మ్యాప్ని రూపొందించినట్లుగా డైలీ మెయిల్ నివేదించింది. తర్వాత 5th వన్, మదురై జిల్లాలో కరోనా కారణంగా కూరగాయలు అలాగే పండ్ల రిటైల్ అమ్మకాలు నిషేధించారండి. ఈ జిల్లాలో ఏ రాష్ట్రం, అంటే ఈ జిల్లా అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే తమిళనాడులో మదురై జిల్లా కలెక్టర్ పూలు, కూరగాయలు అలాగే పండ్ల రిటైల్ అమ్మకాలు నిషేధించారు. మదురై జిల్లా యంత్రాంగం ఇప్పటికే రద్దీని నివారించడానికి, అంటే మదురైలో చాలా పెద్ద టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్లో ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాల్లో పువ్వులు అమ్మేవాళ్ళు కావచ్చు, కూరగాయలు ఇతర ఏవైనా రిటైల్గా అమ్మే వస్తువులు ఉంటాయి కదండి, అంటే లైక్ చూడండి మనకి వీధి వెంబడ ఇలా అమ్ముతారు కదా, అలాంటి సరుకుల అమ్మకాన్ని యొక్క నిషేధాన్ని మదురై జిల్లాలో విధించడం జరిగింది. అయితే దీని మీద ఇప్పటికే కొన్ని విమర్శలు అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి మా రిటైల్ షాపులు మూయడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అంటే అక్కడ జనాలు గుమ్ముగూడరు, అక్కడ వైరస్ రాదా, ఎక్కడే వస్తుందా అనే వాదనలు వస్తున్నాయి. సరే, అది వేరే విషయం. అయితే అందుకని అక్కడ బ్యాన్ చేశారండి. అయితే ఇంతకుముందే తమిళనాడుకి చెందిన HR&CF డిపార్ట్మెంట్ మదురై మీనాక్షి దేవాలయంతో సహా సోమవారం నుండి ఆగస్టు 8 వరకు మదురై జిల్లాలో మొత్తం 22 దేవాలయాల్లో భక్తుల ప్రవేశాన్ని కూడా నిషేధించింది. తర్వాత 6th వన్ అండి, ఏ రాష్ట్ర లేదా UT ఎమ్మెల్యేల వేతనాన్ని 30,000కు పెంచాలని ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఢిల్లీ అండి. ఢిల్లీలో ఎమ్మెల్యేల వేతనాలను 12,000 రూపాయలుగా ఉండేది, దాన్ని ఇప్పుడు 30,000కి పెంచాలనే ప్రతిపాదనను ఆమోదించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు. ఇప్పటివరకు ఢిల్లీ ఎమ్మెల్యేలకు 12,000 ఉండేది, అలవెన్స్తో పాటు 54,000 వచ్చేవి. ఇప్పుడు జీతం 30,000కి పెరగడంతో అలవెన్స్లు మరో 60,000 పెరిగి ఏంటి అంటే చూడండి 12,000 ప్లస్ 30,000, ఓకేనా, 12,000 30,000 ఇవన్నీ కలిపి ఇప్పుడు అలవెన్స్తో వాళ్ళకి అంటే 12,000 ముందు ఉండేది, ఇప్పుడు దానికి నెల జీతం 30,000కి పెంచి దీంతోపాటు అలవెన్స్లు కూడా పెంచడంతో 60,000 ప్లస్ మొత్తం కలిపి 60,000 అంటే అలవెన్సెస్ 60,000 జీతం 30,000 కలిపి 90,000 వస్తుంది. అయితే 2015లోనే ఢిల్లీ గవర్నమెంట్ ఎమ్మెల్యేల వేతనాలను 2.10 లక్షలకు పెంచాలని అందుకోసం అసెంబ్లీ బిల్లును కూడా ఆమోదించుకుంది. సో ఆ నిర్ణయాన్ని ఇప్పుడు ప్రకటించింది. తర్వాత హర్పూన్ మిసైళ్లను భారతదేశానికి అమ్మడానికి ఏ దేశం ఆమోదించింది అంటే అమెరికా అండి. చూడండి, సో హర్పూన్ మిసైల్ అనేవి ఎందులో వాడతారండి? ఆర్మీ లేదంటే ఎయిర్ ఫోర్సు, నేవీలో వాడతారు యుద్ధాలు వచ్చేటప్పుడు వాడడానికి. సో హర్పూన్ మిసైల్ను ఇండియాకు అమ్మేందుకు అమెరికా ఆమోదం తెలిపిందండి. యాంటీషిప్ హర్పూన్ మిసైల్ కోసం, యాంటీషిప్ అంటే షిప్స్ అంటే నేవీకి వాడతారు. ఇండియా సుమారు $82 మిలియన్ ఖర్చు చేయబోతోంది. హర్పూన్ జాయింట్ కామన్ టెస్ట్ సెట్ JCTSను కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం రిక్వెస్ట్ చేసిందని, దానికి చెందిన లాజిస్టిక్స్ కూడా కుదిరినట్లుగా అమెరికా ఒక ప్రకటన చేసింది. వాతావరణం ఏదైనా దానికి తగినట్లుగా హర్పూన్ క్షిపణి వర్క్ చేస్తుంది. యాంటీషిప్ మిసైల్ సిస్టమ్ తొలిసారి 1977లో డెవలప్ చేశారు, అప్పటి నుండి వాడుతున్నారు. అంటే అప్పటి యొక్క సిస్టమ్ని మనం ఇప్పుడు వాడబోతున్నాం క్షిపణిని. తర్వాత ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా బ్రైటెస్ట్ స్టూడెంట్స్ లిస్ట్ 2021లో పేరు సంపాదించిన
భారత అమెరికా సంతతికి చెందిన వ్యక్తి ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే నటాషా పేరి. ఈ అమ్మాయి నటాషా పేరి భారత అమెరికా సంతతికి చెందిన 11 ఏళ్ల నటాషా పేరి రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన స్టూడెంట్గా, ఓకే, ఒక అమ్మాయిగా ఆమె అంటే ఒక విద్యార్థినిగా బ్రైటెస్ట్ స్టూడెంట్స్ లిస్టులో పేరు పొందింది. మొత్తం 84 దేశాలు ఇందులో దేశాల నుంచి 19,000 మంది స్టూడెంట్స్ పాల్గొంటే అందులో టాప్లో నిలిచింది నటాషా పేరి. అమెరికాలోని మేరీల్యాండ్లో ఉన్న జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ నిర్వహించిన ఈ టాలెంట్ టెస్ట్లో ఆమె ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది, అంటే నెంబర్ 1లో ఉంది. సాండ్ మేయర్ ఎలిమెంటరీ స్కూల్లో నటాషాకు చదువుకుంటుంది. సిటీ వై టాలెంట్ పరీక్షలో భాగంగా నిర్వహించిన SAT, SCT పరీక్షల్లో నటాషా మంచి ప్రదర్శన కూడా ఇవ్వడం జరిగిందండి. అందుకే ఆమె ఈ యొక్క ఎవరైతే మేరీల్యాండ్ వాళ్ళు పెట్టిన టాలెంట్ ఏదైతే ఎగ్జామ్ ఉందో అందులో ఈ అమ్మాయి టాప్లో నిలవడం జరిగింది. మంచి విషయమే. సో 2021 సీజన్లో జాన్స్ హాప్కిన్స్ టాలెంట్ టెస్ట్ నటాషా పేరి హాజరవ్వడం. సో 5వ గ్రేడ్ చదువుతున్న ఆ విద్యార్థిని, ఇక్కడ మనము ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అంటాం కదా, అక్కడ అలాగనరు, గ్రేడ్స్ కింద కొలుచుకుంటారు అది. ఓకే, గుర్తుపెట్టుకోండి, అంటే అమెరికాలో. సో నెక్స్ట్ 9, రోటా వైరస్ నియంత్రణ కోసం రోటా వ్యాక్ 5D వ్యాక్సిన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాథమిక గుర్తింపు లభించింది రోటా వ్యాక్ 5Dకి. దీనిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి భారత్ బయోటెక్ అండి. ఇవ్వండి, ఇక్కడ మీకు కనబడుతుంది ఆ ఇమేజ్. రోటా వైరస్ నియంత్రణ కోసం భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన రోటా వ్యాక్ 5D వ్యాక్సిన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రైమరీ ఐడెంటిఫికేషన్ ఇచ్చింది, అంటే పర్లేదు వాడొచ్చని. సో ఈ వ్యాక్సిన్ని శిశువులు, చిన్నపిల్లలకు రోటా వైరస్ సోకకుండా ఇస్తారు. రోటా వైరస్ నియంత్రణ కోసం భారత్ బయోటెక్ గతంలో రోటా వ్యాక్ పేరుతో కూడా టీకాను డెవలప్ చేసింది. దానికి నెక్స్ట్ వెర్షనే రోటా వ్యాక్ 5D. సో ఈ వ్యాక్సిన్ను WHO గుర్తింపుతో ఐక్యరాజ్య సమితి చెందిన సంస్థలు కొనుగోలు చేసేందుకు మార్గం సుగమవుతాయి. అంటే సో WHO అప్రూవల్ ఇచ్చిందంటే అది ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వచ్చేసినట్టే. కాబట్టి WHOకి చెందిన సభ్య దేశాలు కావచ్చు, లేదా దీని ఐడెంటిఫికేషన్ ఎదురు చూస్తున్న కొన్ని దేశాలు కావచ్చు, ఇప్పుడు దీన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. అంటే నార్మల్గా ఈ WHO అప్రూవల్ లేకుండా ఇలా ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయలేం. ఇలాంటి మెడికల్స్ వేరే దేశాలు ఏవి పెద్దగా ఆసక్తి చూపవు. తర్వాత 10, ఒలింపిక్స్లో 2వ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ PV సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని లక్షల నగదు బహుమతి ప్రకటించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే 30 లక్షలు అండి. ఒలింపిక్స్లో రెండో మెడల్ గెలిచింది ఆమె. ఇది ఆమెకి సెకండ్ మెడల్. సో ఎవరు? PV సింధు, బ్యాడ్మింటన్ స్టార్ PV సింధుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 30 లక్షల రూపాయలు గిఫ్ట్గా ఇచ్చింది. సింధు టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచింది. దీంతో ఆ యొక్క రాష్ట్ర క్రీడా విధానంలో భాగంగా, అంటే ఉన్న రూల్స్ పరంగా ఆమెకి ఈ డబ్బులు ఇవ్వడం జరిగింది. అయితే ఏపీ క్రీడా విధానం ప్రకారం గోల్డ్ మెడల్ గెలిచారనుకోండి ఒలింపిక్స్లో, వాళ్ళకి 75 లక్షలు ఇస్తారు. అదే సిల్వర్ గెలిస్తే 50, బ్రాంజ్ గెలిస్తే 30. సో ఆమె బ్రాంజ్ గెలిచింది కాబట్టి 30 లక్షలు ఇచ్చారు. అయితే ఇంతకుముందు గెలిచిన మెడల్కి ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ డబ్బులతో పాటు ఏపీలో విశాఖపట్నంలో ఆమె క్లబ్ పెట్టుకోవడానికి, అకాడమీ పెట్టుకోవడానికి ప్లేసు, అట్ ది సేమ్ టైంకి డిప్యూటీ కలెక్టర్ జాబ్ కూడా ఇవ్వడం జరిగింది ఏపీ గవర్నమెంట్. అండ్ తెలంగాణ గవర్నమెంట్ ₹1 కోటి ఇచ్చింది అనుకోండి. నెక్స్ట్ 11, ఇటీవల ఏ దేశంలో నివసిస్తున్న వైద్యులందరికీ గోల్డెన్ వీసా మంజూరు చేసిన దేశం ఇది? ఆన్సర్ చూసినట్టయితే UAE అండి. UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో గోల్డెన్ వీసా అర్థం ఏంటి అంటే, అక్కడ ఎవరైనా UAE వెళ్తే అక్కడ 10 సంవత్సరాల పాటు నివసించడానికి కావాల్సిన వీసా అనమాట. ఈ వీసా వస్తే అక్కడ 10 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. జనరల్ వీసాకి అలా అవ్వదు. సో ఇచ్చిన టైం పీరియడ్లోకి వెళ్ళి వచ్చేయాల్సి ఉంటుంది. బట్ ఈ గోల్డెన్ వీసా 10 సంవత్సరాల వరకు వర్క్ చేస్తుంది. సో ఇలా మన ఇండియా తరపున కూడా ఐ థింక్ 5 క్యాండిడేట్స్ మాత్రమే పొందారు. లాస్ట్గా సానియా మిర్జా కూడా ఈ యొక్క గోల్డెన్ వీసా పొందిన ఫస్ట్ క్రీడాకారిణి, UAE నుండి గోల్డెన్ వీసా పొందిన క్రీడాకారిణి. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, డాక్టర్లను ప్రోత్సహించడం కోసం, డాక్టర్లు అక్కడ ఎక్కువగా నివసించడం కోసం, సో వాళ్ళకి ఎవరైతే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళ పేరుని, వాళ్ళు డాక్టర్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి 10 సంవత్సరాల పాటు UAEలో నివసించడానికి సో అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాన్ని కల్పించిందనమాట UAE. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత 12, ఆర్టిలరీ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసినట్టయితే తరుణ్ కుమార్ చావ్లా అండి. సో మన ఇండియాకి లెఫ్టినెంట్ జనరల్ అయిన తరుణ్ కుమార్ చావ్లా ఆర్టిలరీ నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారండి. సో ఇంతకుముందు ఆ ప్లేస్లో ఉన్న K రవిప్రసాద్ నుండి ఆ బాధ్యతలు తీసుకున్నారు అతను. సో అయితే ఆర్టిలరీ అంటే ఏంటంటే
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం గన్స్ వాడే బుల్లెట్స్ కావచ్చు, లేదంటే మిజైల్స్ కావచ్చు, వీటన్నింటి యొక్క టెస్టింగ్స్ని ఇలాంటివంటిని నిర్వహించే ఒక సంస్థ అండ్ స్టోర్ చేసే ఒక ఇండియన్ ఆర్మీ కింద పనిచేసే ఒక సంస్థ. యాక్చువల్గా ఈ సంస్థ అనేది బ్రిటిష్ కాలం నుండే ఉంది, దాన్ని అలా మనం ఫాలో అవ్వుకుంటూ వస్తున్నాం అనమాట. అండ్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ వెల్లింగ్టన్, కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ సికింద్రాబాద్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ న్యూఢిల్లీ అండ్ మిలిటరీ సెక్రటరీ బ్రాంచ్లో ప్రతిష్టాత్మక పదవులు చేపట్టారనమాట తరుణ్ కుమార్ చావ్లా గారు. ఇక్కడ మీకు ఇమేజ్లో కనబడుతున్న వ్యక్తి పేరే తరుణ్ కుమార్ చావ్లా. సో ఆర్టిలరీ అనేది భారీ సైనిక శ్రేణి ఆయుధాలకు సంబంధించిన ఒక తరగతి. ఇది పదాతిదళ తుపాకుల పరిధి అలాగే శక్తికి మించిన ఆయుధాలను ప్రయోగించడానికి దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది నేవీలోది కావచ్చు, ఎక్కడైనా సరే టెస్టింగ్ సంబంధించి బాగోగులు చూసుకుంటుంది అండ్ నిల్వలు కూడా చూసుకుంటుంది. తర్వాత 13, టోనీ అబాట్ను భారతదేశానికి ప్రత్యేక వాణిజ్య ప్రతినిధిగా నియమించిన దేశం ఏది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా అండి, చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రేలియా మాజీ ప్రధాని అయిన టోనీ అబాట్ను వాణిజ్యం అలాగే పెట్టుబడుల సంబంధాలను బలోపేతం చేయడానికి మన ఇండియాకి ప్రధాన వాణిజ్య ప్రతినిధిగా ప్రజెంట్ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అయిన స్కాట్ మోరిసన్ గారు నియమించారు. సో దీని ద్వారా వచ్చేసి ఇండియా అలాగే ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య అంటే బిజినెస్ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది, మంచి రిలేషన్షిప్ ఏర్పడుతుంది. దాని ద్వారా వాళ్ళ ఎకానమీ డెవలప్ అవుతుంది, మన ఎకానమీ కూడా డెవలప్ అవుతుంది. అంటే ఇక్కడ వస్తువులు అక్కడ వస్తువులు ఇక్కడికి సరఫరా అన్నీ జరుగుతాయి. తర్వాత 14, నికోల్ పాషిన్యాన్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా తిరిగి నియమితులయ్యారు? ఏ దేశానికి? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆర్మేనియా అండి. ఇవ్వండి ఇక్కడ కనబడుతున్న వ్యక్తి నికోల్ పాషిన్యాన్. ఇతను ఆర్మేనియాకి తిరిగి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా నియమితులు కావడం జరిగింది. జూన్ 21లో అక్కడ జరిగిన ఎన్నికల్లో భాగంగా ఇతను మెజారిటీ సీట్లు సంపాదించుకున్నారు సివిల్ కాంట్రాక్ట్ పార్టీ తరపు నుండి. కాబట్టి మళ్ళీ ఇతను ఆ యొక్క దేశానికి ప్రధానిగా నియమితులు కావడం జరిగింది. ఆర్మేనియా గురించి చూసుకున్నట్టయితే రాజధాని యోరేవాన్, కరెన్సీ ఆర్మేనియా డ్రామ్, అధ్యక్షుడు ఆర్మెన్స్ మర్గ్యాన్. నెక్స్ట్ 15, ఫిష్ ఆంధ్ర బ్రాండ్ పేరుతో పథకాన్ని రూపొందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 100 ఆక్వా హబ్బులను ఏర్పాటు చేయడానికి ఏ బ్యాంకు మద్దతు ఇవ్వనుంది? చాలా ఇంపార్టెంట్ అండి ఇది స్టేట్ ఎగ్జామ్స్కి. BOB అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే చూడండి, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఏపీ గవర్నమెంట్ ఫిష్ ఆంధ్ర అనే ఒక బ్రాండ్తో ఒక పథకాన్ని అంటే ఒక ప్రాజెక్ట్ని రూపొందించింది. ఈ ప్రాజెక్ట్కి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ను బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి తీసుకోబోతున్నారు. సో మొత్తం ఇందులో 15% నిధులు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తాయి అండ్ 40% వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది. మిగతా 45% వచ్చేసి సో ఈ BOB అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా భరిస్తుంది. అయితే ఇప్పుడు పెట్టిన ఏదైతే ఫిష్ ఆంధ్ర ఉందో ఈ ఫిష్ ఆంధ్ర ద్వారా 14,000 మంది లబ్ధిదారులకు ఆక్వా యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహాయం అందుతుంది బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి. ఈ ప్రాజెక్ట్ ఖర్చు వచ్చేసి 5.50 కోట్లు అండి, గుర్తుపెట్టుకోండి. అయితే మనం బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి చూసుకుంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఒక ఫైనాన్స్ సర్వీసెస్ బ్యాంకు. దీని యొక్క హెడ్ ఆఫీస్ అల్కాపురి వడోదరలో ఉంది. విలీనం బ్యాంకులు వచ్చేసి ఇందులో విజయ బ్యాంక్ని, దేనా బ్యాంక్ని విలీనం చేశారు. ట్యాగ్ లైన్ వచ్చేసి ఈ బ్యాంక్కి ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అని ట్యాగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అది కూడా. తర్వాత 16, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటే మినీ ఐపీ అండి. చూడండి ఇప్పుడు IPOలోకి రాబోతున్న సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా మినీ ఐపీ గారు బాధ్యతలు తీసుకున్నారండి. మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఆమె ఈ యొక్క LICలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలాగే లీగల్ డిపార్ట్మెంట్లో LIC ఆఫ్ ఇండియాకి పనిచేశారు. మినీ ఐపీ LIC యొక్క మొదటి మహిళా జోనల్ మేనేజర్ ఇన్ఛార్జ్ అండ్ SCZO హైదరాబాద్కి నాయకత్వం వహించిన లేడీ ఈమె మినీ ఐపీ LIC తరపున. తర్వాత 17, ఒడిశా ఆదర్శ విద్యాలయ సంఘటన సంస్థ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఉపేంద్ర త్రిపాఠి. ఓకే, సో ఒడిశా ఆదర్శ విద్యాలయ సంఘటన అంటే ఇది సో అక్కడ ఉండే ఆదర్శ విద్యాలయాలకు సంబంధించిన నియంత్రణ అలాగే నియమావళిని అనుసరించే గైడ్లైన్స్ ఇచ్చే ఒక సంస్థ. ఓకే, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఒడిశా ఆదర్శ విద్యాలయ సంఘటన యొక్క రాష్ట్ర హోదా అలాగే ఈ యొక్క రాష్ట్ర ర్యాంకుతో కర్ణాటక కేడర్కి చెందిన రిటైర్డ్ IAS ఆఫీసర్ అయిన ఉపేంద్ర త్రిపాఠికి సలహాదారునిగా ఆ పదవిని సలహాదారునిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, కార్యనిర్వాహక కమిటీ చైర్మన్గా బాధ్యతలు ఇచ్చారు. కర్ణాటక కేడర్ యొక్క 1980 IAS ఆఫీసర్ అనమాట అతను. అండ్ అప్పటి ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ అడ్వైజర్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారు. ఎవరు?
పట్నాయక్ గారికి, ఓకేనా, నవీన్ పట్నాయక్ గారికి, ఒడిశా ముఖ్యమంత్రి పట్నాయక్ గారికి అతను ప్రిన్సిపల్ అడ్వైజరీ ఎడ్యుకేషన్ సంబంధించిన దాంట్లో బాధ్యత తీసుకుంటారు. OAVS సలహాదారుడు కమ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గ్రూప్ వ్యవస్థాపక కమ్ చైర్మన్ విజయ్ సాహు మరణం. అంటే ఇంతకుముందు ఆ పదవిలో విజయ్ సాహు గారు ఉండేవారండి. సో ఆ పదవిలో ఇప్పుడు కొత్తగా ఉపేంద్ర త్రిపాఠి గారు నియమితులు కావడం జరిగింది. సో OAVS అంటే ఇంగ్లీష్లో ఒడిశా ఆదర్శ విద్యాలయ సంఘం, గుర్తుపెట్టుకోండి. తర్వాత 18 ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితా 2021లో ఎన్ని భారతీయ కంపెనీలు ఉన్నాయి? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే 7 అండి. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితా 2021లో 7 భారతీయ కంపెనీలు చోటు సంపాదించుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఫార్చ్యూన్ 500 జాబితాలో వాల్మార్ట్ వచ్చేసి $524 బిలియన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ చైనాకి చెందిన స్టేట్ గ్రిడ్ సంస్థ $384 బిలియన్ సెకండ్ ప్లేస్లో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చేసి 155వ స్థానంలో ఉంది. స్టేట్ బ్యాంక్ వచ్చేసి, అంటే వరుసగా చూడండి, వరుసగా మన ఇండియన్ సంస్థలు అన్నమాట ఇవి. వరుసగా 7 స్థానాలు సంపాదించుకున్న సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, రాజస్ ఎక్స్పోర్ట్స్ అండ్ అలాగే టాటా మోటార్స్, భారతీయ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వరుస జాబితాలో ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఫార్చ్యూన్ టాప్ 500 జాబితాలో టాప్ 10లో ఉన్న కంపెనీలు అన్నమాట ఇవి. ఫస్ట్ వాల్మార్ట్, సెకండ్ స్టేట్ గ్రిడ్, థర్డ్ కామ్, ఫోర్త్ వచ్చేసి చైనా నేషనల్ పెట్రోలియం, ఫిఫ్త్ వచ్చేసి సినోపెక్, యాపిల్ వచ్చేసి 6th, 7th వచ్చేసి CVS హెల్త్ అండ్ 8th వచ్చేసి యునైటెడ్ హెల్త్ గ్రూప్, 9th వచ్చేసి టొయోటా మోటార్, 10th వచ్చేసి వాక్సగన్. ఇవి ఏ దేశాలకు చెందినవో అనేది ఇక్కడ ఇచ్చాను. అలాగే టాప్ 10లో వాటి యొక్క వాల్యూస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోండి మీరు. తర్వాత ఫార్చ్యూన్ గ్లోబల్ 500 అనేది, సో ఇది ఆదాయానికి సంబంధించి కొలబడి ప్రపంచవ్యాప్తంగా కార్పొరేషన్ కంపెనీల యొక్క ర్యాంకింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ జాబితాను ఫార్చ్యూన్ ప్రతి సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేస్తుంది. ఈ మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఏదండి, March 31 కదా, అప్పటి వరకు ఉన్న వాటి వాల్యూలు బట్టి ఈ యొక్క ర్యాంకింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత 19 నకిలీ మద్యం వల్ల మరణించడం వంటి తీవ్రమైన కేసుల్లో మరణశిక్ష విధించడానికి చట్ట సవరణను ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్లో మద్యం కారణంగా మరణించినందుకు కానీ ఎవరైతే అంటే ఇప్పుడు చూడండి, మద్యంలో కొన్ని కల్తీ అవుతున్నాయి అంటున్నారు కదా, అలా కల్తీ చేసిన నిందితుడు ఎవడైతే ఉంటాడో వాడికి సో లైఫ్ టైం జీవిత ఖైదీ కాకుండా మరణశిక్ష విధించే విధంగా చట్టాన్ని డెవలప్ చేసింది. దానికి ఆమోదం తెలిపింది ఈరోజు మధ్యప్రదేశ్ గవర్నమెంట్. సో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ చేతుల మీదుగా, అంటే అతని యొక్క క్యాబినెట్ ఆమోదం పొందింది ఇది. సో దీనివల్ల ఎవరైనా చనిపోయారు అనుకోండి, అతనికి మరణశిక్ష విధించే, అంటే ఆ కల్తీ మందుని ఎవడైతే తయారు చేశాడో వాడికి మరణశిక్ష విధించే అవకాశం ఉంటుంది. సో మద్యంలో కల్తీ ఉన్నట్లు తేలితే మరణశిక్ష విధించడమే కాకుండా, సో అక్రమ మద్యం పట్టుకునేటప్పుడు ఎవరైనా అడ్డుకుంటే వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే హక్కు కూడా ఉంటుంది. తొలిసారి కల్తీ మద్యం విక్రయిస్తూ దొరికిన వారికి జీవిత ఖైదీ విధిస్తారని, రెండోసారి లేదా ఇదే నేరాన్ని పునరావృతం చేయడం వల్ల అతనికి మరణశిక్ష విధిస్తారు. ఫస్ట్ టైం ఆడేదో బయలుతో వచ్చేసాడు, ఎలాగోలో వచ్చేసాడు అనుకోండి, సెకండ్ టైం మళ్ళీ అదే నేరం చేసి దొరికాడు అనుకోండి, ఆడికి మరణశిక్ష. సో మద్యంలో కల్తీకి జరిమానా 30,000 నుంచి 2 లక్షలకు పెంచారు. గతంలో కల్తీపై 3,000 నుంచి 2,000 వరకు నామమాత్రపు జరిమానా ఉండేది, ఇప్పుడు చాలా దారుణంగా పెంచారు. మంచి నిర్ణయం అది. కల్తీకి ఓన్లీ అక్కడ నిషేధించలేవు ఎన్ని, యాక్చువల్గా నిషేధించాలి, పూర్తి నిషేధం విధిద్దామని అనుకున్నారు కానీ అది వాళ్ళ యొక్క నిధికి దెబ్బ కడుతుంది కదా మరి. సో స్టేట్ నడాలంటే ఎక్కువ ఈ ఎక్సైజ్ మీదే వస్తుంది కాబట్టి అదే లేకుండా పోతే ఆదాయం ఉండదనే ఉద్దేశంతో ఇలా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. నెక్స్ట్ 20 ఏ రాష్ట్రం లేదా యూటీ మెడికల్ ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్రమోషన్ పాలసీని ఆమోదించిందంటే ఢిల్లీ అండి. చూడండి, సో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం ఎవరైనా కొత్తగా ప్లాంట్లు పెట్టాలన్నా, అలాగే ఎవరైనా ఈ యొక్క సో మెడికల్ అంటే ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఏమైనా ప్రొడక్షన్ పెట్టాలనుకుంటే వాళ్ళకి గవర్నమెంట్ మంచి మంచి ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది. ఇదంతా ఎందుకు తీసుకున్నారంటే కరోనా సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని, సో ఇలాంటి సిచ్యువేషన్లు వచ్చేప్పుడు మనము ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలాగ మనము ప్రభుత్వమే అన్నీ భరించలేదు కాబట్టి, సో వాటిని బయట వ్యక్తులు పెట్టుకునేలా ప్రోత్సహించుకుంటే ప్రభుత్వానికి తక్కువ ఏమవుతుంది, సో వాళ్ళకి ఆక్సిజన్ నిల్వలు ఎక్కువగా ఉంటాయి. దాని ద్వారా వేరే రాష్ట్రాల మీద కానీ లేదంటే ప్రభుత్వం ఎక్కువ వ్యయం కానీ కేటాయించాల్సిన అవసరం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇవి ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో షేర్ చేయండి అండ్ లైక్ చేయండి.